అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? గౌస్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా. ఓకే. సో ఏంది మీ ఆటోలో పెద్ద లుల్ అవుతుంది సిటీలో, ఏంది కథ అసలు? ఏమైతుంది ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం సర్వనాశం అయిపోయింది. ఎందుకు బస్సులు ఫ్రీ చేసి మొత్తం అది చేసినాడు. ఇంకోటి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలే. విన్నావా? ఇంకోటి సిటీ అది ఆర్టీసీ బస్ ఆటోలు తీస్తాడంట. ఏం చేసుకోనికి? ప్రజాపాలన అందిస్తున్నా అంటున్నాడు. ఏం చేయడు, బేకార్ అన్నంత బేకార్ గాడు లేడు రేవంత్ రెడ్డి. అంత బేకార్ గాడు ఎవరు లేడు తెలుసా? బేకార్ గాడు ఆడు. నిజంగా ఎంత పెరుగుతుంది చూడు, అన్ని రేట్లు చూడు ఎట్లా పెరుగుతున్నాయి చూడు. వాళ్ళకేంది మంచి కూర్చున్నారు, మంచిగా వస్తాయి వాళ్ళకు. దొంగ ఓట్లు అంతా దొంగలే. నిన్న సమ్మె చేస్తా అన్నారు ఆటో డ్రైవర్లు అందరూ బంద్ చేస్తారు. ఏం చేస్తాడేమో ఆడొకడు బేకార్ గాడు లేక అది నెల రోజు కాదు వారం రోజులు, వారం తర్వాత ఏదో చేస్తా అన్నాడు. ఏం చేస్తాడేమో. చేయకపోతే ఏంది మరి? చేస్తారా? న్యాయం చెప్పు. మాకేం తెలియాలి? మాకంటే ఎక్కువ మీకు తెలియాలి రిపోర్టర్లకు. మీకు ఏమనుకుంటారు? ఏం లేదు, అన్ని రేట్లు పెంచి పడేసినాడు. ఏమైతే చెప్పు. ఓలా ఊబర్ ర్యాపిడో చూడు ఏమి ఇస్తున్నాడు, పైసలు ఇడు చూడు, బుకింగ్లో వస్తలేడు. ఈ సలాన్లు దునియా సంపాదించుకొని మస్తు ఉన్నారు వీళ్ళు తెలుసా? ఎంత వస్తుండే ఈ ఫ్రీ బస్ పెట్టక ముందు? ఇంత ముందు ఎట్లా సంపాదిస్తుండే? అప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ బాగున్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది. వీళ్ళు బాగాలేదు. వీడు బేకార్ గాడు అన్ని ఇల్లులు ఇప్పల కొట్టేస్తున్నాడు, అన్ని చేసి హైడ్రా చూడు. హైటెక్ సిటీలో పోయేటోళ్ళు ఎట్లా తిడుతున్నారు అందరు. కేబీఆర్ పార్క్ దగ్గర పోయి చూడు పబ్లిక్ ఎట్లా తిడుతున్నారు చూడు. చాలా అంటే 10 years నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. చూస్తాడు. నువ్వు నెక్స్ట్ సంవత్సరం రమ్మను. నెక్స్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. అదే ఇప్పుడు ఉంది కదా పథకాల సంగతి. ఏందన్న అప్పుడు ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అసలు? కేసీఆర్ బాగున్నాడు. కేసీఆర్ నెక్స్ట్ రాడాడు బేకార్. సికింద్రాబాద్ పరిస్థితి ఏంది మరి, ఎట్లుంది ఇక్కడ? పద్మారావు సూపర్. పద్మారావు మంచి చేపిస్తాడు. పద్మారావు మరి ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు అని అన్నారు కదా, 6 గ్యారెంటీస్ అని కాంగ్రెస్. దేంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, ఇప్పుడు సన్న బియ్యం అంటే, ఇంకోటి ఫ్రీ కరెంట్ అని, గ్యాస్ అని ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా వాళ్ళు? అది వైఎస్ అదే రాజశేఖర రెడ్డి చిన్నప్పటి నుంచి ఉంది అది. కేసీఆర్ కూడా ఫ్రీ ఇచ్చినాడు. ఇప్పుడు పెన్షన్ 4,000 అన్నారు. మాకెందుకు పింఛన్ వాళ్ళ పెట్టుకోమంది. ఎవరికోసలే పబ్లిక్ అంతా తిడుతున్నారు. చూడు ఆటోలో కూర్చోయడానా తీడు, లేకపోతే ముసలోళ్ళు ఎంబడి ఉండదు చూడు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు గల్లీలో పోయి ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా, ఫ్యామిలీస్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ తీసుకోవాలి. గల్లీలో పోయి ఇంటర్వ్యూ తీసుకుంటే నీకు తెలుస్తుంది మనుషులు బాధ లేదు. వాళ్ళకేంది మస్తు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఇంకోటి ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఎట్లుంటది? బీజేపీ యాక్సెప్ట్ చేస్తారా? నాకు తెలియదు అది బీజేపీ గురించి. నువ్వు దీని గురించి అడిగినావు, దాన్ని పార్టీల గురించి పనిచేసేటోళ్ళం కాదు. ఇప్పుడు చూసిన ప్రస్తుల ప్రకారం నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారంలో వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఈడైతే టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంతే.